చిరంజీవి హీరోగా నటిస్తున్న క్రేజీ చిత్రం మనశంకర్ వరప్రసాద్ గారు అనిల్ రావుపూడి డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో అమ్మడు మెరవబోతుంది. షైన్ స్క్రీన్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సావు గారపాటి సుష్మిత కొనిదల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ప్రస్తుతం శరవేగంగా షూట్ ను జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే సినిమాలో నటించేందుకు నయన్ పెట్టిన కండిషన్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఈ సినిమా కోసం నయనతార ఏకంగా 10 కోట్ల రెమ్యునరేషన్ ను డిమాండ్ చేశారట. తన జర్నీ ఖర్చులు, స్టే చేయడానికి అవసరమయ్యే వసతి, అలాగే పర్సనల్ స్టాఫ్ ఖర్చులను కూడా మేకర్స్ భరించాల్సి ఉంటుందని వివరించిందట. ఇవన్నీ అగ్రిమెంట్ లో భాగంగానే, అంటే నిర్మాతలకు ఈ భారం తప్పదు. కానీ ప్రస్తుతం నయన్ కు ఉన్న డిమాండ్ రీత్యా ప్రొడ్యూసర్స్ దానికి కూడా ఒప్పుకున్నారట. ఇలాంటి క్రమంలో తాజాగా నయన్ ఈ సినిమాలో ఒక సాంగ్ షూట్ కోసం హైదరాబాద్ లో సందడి చేసింది. ఒంటరిగా కాదు, ఆమెతో పాటు తన ఫ్యామిలీ మొత్తాన్ని, అలాగే 2 పిల్లలను చూసుకోవడానికి కేర్ టేకర్లను కూడా నయన్ తన వెంట తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతుంది. అయితే మొదట్లో ప్రొడ్యూసర్ ఈ డిమాండ్లకు ఒప్పుకున్న ఈ రేంజ్ లో భారీ బడ్జెట్ చుక్కలు చూపిస్తుందని వాళ్ళు భావించి ఉండరంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాకు మరింత బలాన్నిచ్చే వార్త ఏంటంటే విక్టరీ వెంకటేష్ ఇందులో స్పెషల్ పాత్రలో కనిపించబోతున్నారు. దర్శకుడు అనిల్ రావుపూడి ఇప్పటికే విషయాన్ని ధృవీకరించారు. తాజా సమాచారం ప్రకారం వెంకీ వచ్చే నెల మధ్య నుంచి సినిమా షూటింగ్ లో జాయిన్ కాబోతున్నారు. హైదరాబాద్ లో జరగబోయే కొత్త స్కెడ్యూల్ లో ఆయన ఎంట్రీ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఇక ఆయన పాత్రకు సినిమాలో మంచి ప్రాధాన్యత ఉండబోతుందనేది మాత్రం సస్పెన్స్ లో ఉంచారు. చిరంజీవితో కలిసి పాటలోను, కీలక యాక్షన్ సీక్వెన్స్ లోను వెంకీ పాల్గొనవచ్చని ప్రచారం జరుగుతుంది. దీంతో సినిమా హైలైట్ గా ఈ ఇద్దరు సీనియర్ స్టార్స్ కలయిక నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ, యాక్షన్, మ్యూజికల్ ఎలిమెంట్స్ అన్ని కలిసిన మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు బీన్స్ సిసిరోలియో. ఇప్పటికి అనిల్ రావుపూడి చెప్పినట్టు చిరంజీవి సార్ కోసం ప్రత్యేకంగా హార్ట్ టచ్ చేసే పాత్ర రాసామన్న మాటలతో ఫ్యాన్స్ లో బజ్ మరింత పెరిగింది. మొత్తం మీద చిరంజీవి వెంకటేష్ స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకోవడం ప్రేక్షకులకు పండగ కానుంది. సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ గారు మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని పంచనుంది. మెగాస్టార్ స్టైల్ అనిల్ రావుపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ మేరవింపుతో ఈ గ్లిమ్స్ ఉండటం విశేషం. ఇందులో బ్లాక్ సూట్, బూట్స్ వేసుకుని బ్లాక్ కార్ లో నుంచి దిగుతూ ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. సిగరెట్ తాగుతూ తన స్టైల్లో కళ్ళజోడు పెట్టుకుని కారులో నుంచి స్టైల్ గా మాస్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తన బాడీ గార్డ్స్ తో కలిసి సీరియస్ గా నడుచుకుంటూ వస్తున్నారు. ఆ వాక్ లో చిరు మార్క్ మేనరిజం, స్టైల్ కనిపిస్తే వీటించి చిరంజీవిని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఓ ఇంట్లో మెట్ల మీద నుంచి మాస్ గా దిగుతూ వస్తున్నారు. చేతిలో గన్నుంది, యాక్షన్ ఇరగదీశారని దీన్ని బట్టి అర్థమవుతుంది. చివర్లో గుర్రాన్ని పట్టుకుని నడుచుకుంటూ వచ్చే సీన్ అదిరిపోయింది. అయితే ఇందులో చిరంజీవి మార్క్ పాత సినిమాలను గుర్తు చేస్తూ తన పాత్రల లుక్స్ ని చూపిస్తూ ఈ గ్లిమ్స్ సాగితే అది అంతా ఆకట్టుకునేలా ఉంది. ఇందులో వింటే చిరంజీవిని చూడబోతున్నామని ఈ గ్లిమ్స్ చూస్తుంటే అర్థమవుతుంది. అదే సమయంలో టైటిల్ కూడా విభిన్నంగా ఉంది. ఏదో మాస్ గా పవర్ఫుల్ గా ఉంటుందని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా మనశంకర్ వరప్రసాద్ గారు అంటూ చిరంజీవి అసలు పేరుని టైటిల్ గా పెట్టడం విశేషం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీద సెలెక్ట్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరైనా అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి.